హాయ్ ఫ్రెండ్స్, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. 2024 ఇక్కడికి రావటం మా కృష్ణన్న నిన్న బర్త్డే, కానీ నిన్న టైం స్పెండ్ చేయలేక ఈరోజు రావటం జరిగింది. ఎక్కడి నుంచి అంటే ఒక 10 కిలోమీటర్లు, అంటే పాలవంచ. మీకు తెలుసో తెలియదు అన్నది నాకు తెలియదు. అంటే మన చుట్టుపక్కల ప్రాంతంలో పాలవంచకి అన్న కారు, వానరు, డ్రైవరు అన్నీ ఇలాంటి. ఇంకొకటి కూడా పాలవంచ పక్కన ఎక్కడన్నా ఉందని తెలిసింది, అక్కడికి వెళ్ళాము. తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మార్నింగ్ వచ్చి తెలుసుకొని ఇలా ఫుడ్ సెక్షన్ చేద్దామని అనుకుంటున్నామని ఇన్ఫర్మేషన్ మేడం గారికి, సార్కి ఇలా చెప్పడం వల్ల మేడం సార్ మేమే వండిస్తాము, అమౌంట్ పెట్టుకుంటే చాలన్నారు. మాకు అదే సంతోషం అనిపించింది. అంటే మేమే వండుకుంటామని, ఇంకా అంటే ఇంతకన్నా ఇంకా వెరైటీగా. అంటే నాకు వచ్చేసి ఒక తల్లిదండ్రులు లేరు ప్రజెంట్ వచ్చేసి, అంటే చిన్నప్పుడే చనిపోయారు. అంటే వీళ్ళ దగ్గరకు వచ్చేసిన తర్వాత అందరితోని ఇప్పుడు చాలా ఇక్కడ ఏంది అంటే చాలా సంతోషంగా అందరూ, అంటే ఇంకా తల్లిదండ్రులు లేరన్న ఫీలింగ్స్ అన్నాయి ఇక్కడ ఎవరికి లేదు. అంటే ఎవరి వల్ల అంటే మేడం సార్ వల్లనే. ఇక్కడ ఇలాంటి ఇంకా చాలా జరగాలని మనస్ఫూర్తిగా వీళ్ళందరూ తల్లిదండ్రులు లాంటి వాళ్ళని నాకు అందరూ ఇంకా చాలా మంది బాగా మేడం సారు, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అంటే ఒక 8 మంది ఉన్నాం. ఆ ఫ్రెండ్స్ కూడా మళ్ళీ సంక్రాంతికి వచ్చి మీతో స్పెండ్ చేసి కథా కార్యక్రమం చేద్దామని మనస్ఫూర్తిగా మేడం సార్ని కోరుకుంటున్నాం. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. ఇక్కడ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమందితో మంచిగా ఇట్లా భోజనం అరేంజ్ చేసి పెట్టడానికి చాలా మనస్ఫూర్తిగా అనిపించింది. ఇక్కడ అడగగానే ఈ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు కానీ మంచి రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ టైం కానీ ఇంకా ఉన్న ప్రతి ఫెస్ట్కి మేము ఇక్కడ వచ్చి టైం స్పెండ్ చేసి ఇంకా అంటే మంచి డెవలప్మెంట్స్ ఏమన్నా ఉంటే చూడాలి అనుకుంటున్నాము. అంటే ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది, మంచి హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ టైం కానీ ఇటువంటి ఇంకా ఎన్నెన్నో చేయాలనుకుంటున్నాము. దానికి మేడం సార్ది సహకారం ఉంటే అంత బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు మంచిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.